ఏ ఒక సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయితే 12 నిమిషాల్లో అతను నడిచే దూరం ఎంత అన్నాడు. ఒక సెకండ్లో ఎంత దూరం నడుస్తున్నాడు? 1/2/3 మీటర్లు. అంటే 3 ఒకట్ల 3, 3కి 2 కలిపితే 5, 5/3 మీటర్లు నడుస్తున్నాడు అనమాట. అంటే మరి 12 నిమిషాలు అన్నాడు. ఈ నిమిషాలని సెకండ్లో మార్చినట్టయితే 12 × 60 సెకండ్లు అవుతుందన్నమాట. 12 × 60 సెకండ్లో ఎంత దూరం నడుస్తాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఈ 12 × 60ని మనము 5/30 చేత గుణించాలి. 5/3 చేత గుణించినట్టయితే 3 ఒకట్లు 3 20లు, 2 12లు 24, అంటే 24 పక్కన 0 × 5 అప్పుడు ఏమవుతుంది? 5 0 0, 5 4 22, 5 2 10, 1 12, 1200 మీటర్లు రావడం జరిగింది. 1200 మీటర్ల ఆప్షన్ ఎక్కడుంది మనకి? 4th one ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కలు పొదలు తీసివేయబడినాయి. అంటే ఇది ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇదేమో 10 మీటర్లు, ఇదేమో 8 మీటర్లు. అయితే ఇందులోని ఒక చతురస్రాకారంలో ఒక 5 మొక్కలు తీసివేయబడింది. అంటే 5 మొక్కలు అనమాట. ఈ విధంగా 5 మొక్కలు తీసివేయబడి. మరి ఈ చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చాడు? 2 మీటర్లు ఇచ్చాడు. అయితే తీసివేసిన తర్వాత మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? L/B, అంటే 10/80 అనమాట. మరి ఈ చతురస్రం యొక్క వైశాల్యం, ఒక్కొక్క చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? 2 × 2. అటువంటివి ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. 2 2 4, 4 5 20. అంటే ఇదేమో పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం, ఇదేమో 5 చతురస్ర వైశాల్యాలు. వీటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 60 చదరపు మీటర్లు అనేది మనకి మిగిలిన ప్లేసు వైశాల్యం అనేది రావడం జరుగుతుంది. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్.